గుప్పెడంత గుండెల్లోన ఉంటావే, దాని చప్పుడేమో విననంటావే, రెప్ప మూస్తే కళ్ళ ముందరుంటావే. దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి, చక్రి గారు, ఆర్పి పట్నాయక్ గారు. మనకు ప్రాజెక్ట్ పడితే కదా మేడం నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు మీరు ఈ ట్రెండ్కి తగ్గట్టు ఫాలో అవుతున్నారా? నేనే నువ్వై నువ్వే నేనే ఉండిపోవాలంట, నీ తోడల్లే నీ నీడల్లే జంటైపోవాలంట, నా బుట్ట బొమ్మ నన్ను చుట్టుకోమా, ఇట్లాగే నీతో ఉండాలి జన్మ. చాలా బాగుందండి, వింటుంటే ఆ పాట నా కోసం 16 సంపంగి మంచి సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు మీరు ఆ మూవీస్కి. అందాల బొమ్మ అపరంజి బొమ్మ, నువ్వు లేని జన్మ నాకెందుకం, నీ కొరకే నన్ను పుట్టించే బ్రహ్మ. గుడి గంటలు మోగిన వేళ మది తొందర పెడుతోంది. ఇంత మంచి మంచి పాటలు రాశారు, ఎందుకని ఆపేస్తున్నారు? ఇప్పుడు అన్ని కత్మిసామే, రైటర్ ఎంత రెస్పాన్సిబుల్ జాబో మ్యూజిక్ డైరెక్టర్ అంతే రెస్పాన్సిబుల్. అచ్చ తెనుగుల పదారణాల కోమలాంగివి చెలి, రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, పుట్టే కాలం నుండి పాడెక్కే కాలం దాకా, పైసా ఉంటే తిండి లేకుంటే నడవదు బండి. ధూమ్ధాం డప్పులతో మోగే సప్పుళ్ళు, హోరా హోరీగా సాగే పాటలు, గొంతులెత్తరన్నా నువ్వు దండు గట్టరన్నా. ఈ మధ్య మీ గురించి ఒకటి విన్నాము, అది మేం చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది. నేస్తమా నీ కళ్ళల్లో కన్నీరే తెలుసా. సో ఇవాళ మన సత్యాగ్రహ స్టూడియోలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. రిస్క్ అనే సినిమా ద్వారా డైరెక్షన్ వైపు వెళ్ళి తిరిగి మ్యూజిక్ డైరెక్టర్గానే తన ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్న గంటాడి కృష్ణ గారు ఎలాంటి పాటలతో మన ముందుకు వస్తున్నారు, ఎలాంటి సూపర్ హిట్స్ ఇవ్వడానికి ఆయన వేసుకున్న స్కెచ్ ఏంటి, ముందు ముందు మనం ఆయన ఏ విధంగా చూడబోతున్నాం అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. హాయ్, హలో, హౌ ఆర్ హాయ్, యు? ఐఎమ్ వెరీ వెరీ ఫైన్ అండి. ఎలా ఉన్నారు, ఏంటి ముందు చాలా రోజులు అవుతోంది? మీ ఛానల్ పేరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సత్యాగ్రహి అంటే మొత్తం అన్ని ఫ్యాక్ట్స్ మీరు చెప్తారని. ఎస్. వెరీ గుడ్, ఫేక్ న్యూస్లు మేము ఎలా చేయం. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే కావాలండి. ఎలా ఉన్నారు సార్? బ్యూటిఫుల్ మేడం, మ్మ్. హ్యాపీగా ఉన్నాం. ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలాంటి సినిమాలు చేస్తున్నారు? నాకంటే ఒక చిన్న గ్యాప్స్ ఏముంటుందంటే మేడం, ఇప్పుడు ఎన్ని సినిమాలు ఏం సినిమాలు చేస్తున్నారనే కంటే దాంట్లో మంచి విషయం ఉన్న సినిమాలు ఎన్ని చేయాలనేది, దానికోసమే ఎక్కువ సార్లు నేను కొన్ని గ్యాప్ ఎక్కువ తీసుకుంటాను నేను. అంటే నంబర్ పెరగడం కంటే హిట్ సంఖ్య పెరగడం ఇంపార్టెంట్ అండి ఇండస్ట్రీలో ఎప్పుడు హిట్ కావాలా. ఎన్ని సినిమాలు చేసినాం అనేది వేరే చేసుకోకుండా మంచి సినిమాలు చేస్తే ఆటోమేటిక్గా మనకు ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ దొరుకుతుంది. దానికోసమనే వెంపర్లు ఆడతాం మేము. ఇప్పుడు పాటలు హిట్ ఎట్లా ఇవ్వాలనుకుంటామో మంచి క్వాలిటీ ఇన్ ద సెన్స్ మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్టర్, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమాలు పడితే మాకు హిట్లు పడతాయి. సో దానికోసమే అప్పుడప్పుడు కొంచెం ఆ ఎంపిక విషయంలో కొంచెం లేట్గానే తీసుకున్నా చక్కటి సినిమాలు చేయడం కోసమే ఆ చిన్న గ్యాప్లు తీసుకుంటూ ముందుకెళ్తా. అంటే ఇప్పుడు అలాంటి సినిమాలు రావట్లేదా? రావట్లేదని నేను అంటలేనండి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ప్రతి వాళ్ళకు ఇప్పుడు రకరకాల గోల్స్ ఉంటాయి. పెద్ద స్టార్స్ చేయాలని. ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమాలు వేరు, కొంచెం స్టార్ వాల్యూ ఉన్న సినిమాలకు ఎక్కువ పాపులారిటీ దొరుకుతుంది. వాళ్ళు తొందరగా అది ఆ సినిమా లైమ్ లైట్లోకి వస్తుంది, తొందరగా రిలీజ్ అవుతుంది. చిన్న సినిమాలు ఏంటంటే కొంచెం ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళకి థియేటర్ దొరకడం అన్నీ వేరే సెక్టర్ అది. సో అది ఓవర్కమ్ చేయడానికి నాకేంటంటే మేము వచ్చింది కొంచెం సంపంగి 16 జానకి పెట్టినామంటే ఒక టైప్ ఆఫ్ సినిమాలతోటి ఎంట్రీ జరిగింది. సడన్గా రైస్ దొరకాలంటే మంచి హిట్స్ పడాలండి. అంటే ఎలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు? అంటే పెద్ద స్టార్ అండి. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలే అండి ఇక్కడ. పెద్ద స్టార్, పెద్ద సినిమాలు అంటే ఓ వెంకటేష్ గారు, ఓ నాగార్జున గారు, ఇలాంటి సినిమాలు పడ్డప్పుడే మనకు ఎలివేషన్ దొరుకుద్ది.
మన మ్యూజిక్‌ని ఎక్కువ మంది వింటారు. ఎక్కువ మంది ఆస్వాదిస్తారు. మనకు ఎక్కువ అంటే మెట్టు ఎక్కడానికి పనికొచ్చే సినిమాలవుతాయి. ఈ చిన్న సినిమాలు వరుసగా మంచి వాళ్ళ ఆహ్, ఆ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల దృష్టిలో పడాలంటే మంచి హిట్స్ ఉండాలి దీంట్లో. ఇప్పటికే బోలెడు హిట్స్ ఇచ్చారు కదా అంటే మీరు. ఇండస్ట్రీ గూడా నాకు మిమ్మల్ని వరుస హిట్లు గుర్తిస్తోంది. పడలే. నాకది ప్రాబ్లమ్. అంటే హిట్ ఓకే. పడడం. హ్మ్. ఒక 2 యావరేజ్ సినిమాలు, 2 ఫ్లాప్ సినిమాల్లో పడి వెనక్కి లాగడం. హ్మ్. మళ్ళీ నేను హిట్ కోసం వెతకడం. ఈ ఈ జ టామ్ అండ్ జర్నీలో గ్యాప్స్ వస్తున్నాయి. టామ్ అండ్ జెర్రీ జర్నీ అవుతుంది నాది. హ్మ్. అందుకు. అందుకు ప్రాబ్లమ్ అవుతుంది. లేకపోతే అండ్ మై స్లాట్ వుడ్ బి లైక్ ఇంకా వేరే ఉండాల్సింది. ఇంకా అంటే నమ్మకాలు సన్నగిల్లడం, లేకపోతే డిసప్పాయింట్ ఇవేం లేవు మేడం. హ్మ్. ఐఎమ్ స్టిల్ ఐ విల్ గెట్ మై గోల్. నేను ఐ విల్ రీచ్ మై గోల్. అంటే గ్యాప్ మీరు తీసుకుంటున్నారా? అవి వస్తున్నాయా? అసలు 2 ఏంటి 2 రీజన్? జరుగుతున్నాయి మేడం. వస్తున్నాయంటే ఆ సినిమా కోసం వెయిట్ చేయడం. ఓకే. అదొచ్చిన తర్వాత ఒక్కోసారి అది ఫ్రూట్‌ఫుల్ కాకపోవడం. హ్మ్. అది తీసుకోకపోతే ఈ ఈ ఫ్లాపులతోటి మనం వ వ ఎంత వద్దనుకున్నా ఔట్‌డేట్ అయిపోతాం. హ్మ్. ఫ్లాప్‌లు ఎక్కువైపోయాయనుకోండి, ఆటోమేటిక్‌గా జనాలు మనల్ని మర్చిపోతారు. దానికంటే ఎంపిక చేసుకొని జనాలు వినబడేది ఒక 'లెహరాయి' వచ్చింది. అది ఫ్లాప్ అయినా నాకు చాలా మంచి పేరొచ్చింది. బికాజ్ ఐ హ్మ్. గివెన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాం. నేను మంచి మ్యూజిక్ అనడం. జనాలు మెచ్చితేనే మంచి మ్యూజిక్ మేడం. యెస్. నాకు నచ్చింది మంచి మ్యూజిక్ కాదు. జనాలు మెచ్చితేనే మంచి మ్యూజిక్ అవుద్ది. వాళ్ళు ఆమోద ముద్ర ఏస్తేనే మంచి మ్యూజిక్ అవుద్ది. అది నాకు దొరికింది. ఒక మంచి 'సిద్ శ్రీరామ్' పాట పాడిన దాంట్లో 'జావేద్ అలీ' పాడాడు. అంటే నా గుడ్ లక్ ఏంటంటే సినిమా చిన్న కైండ్ అయినా పెద్ద సింగర్స్‌కి నాకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. అంటే దాంట్లో 'లెహరాయి' అని 2003లో వచ్చింది మేడం. మంచి మంచి ఆడియో. అంటే ఆహ్, కొన్ని కొన్ని టైమ్స్ ఏంటంటే సినిమా రిలీజ్ టైమ్ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్ అయితాయి. ఒకటేసారి ఈ బంచ్ ఆఫ్ సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. హ్మ్. దాంట్లో కొంచెం ఆహ్, హ్మ్. రావాల్సినంత హైప్ క్రియేట్ అవ్వల. హ్మ్. దాంట్లో బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. హ్మ్. గుప్పెడంత గుండెల్లోన ఉంటావే, దాని చప్పుడేమో విననంటావే, రెప్ప మూస్తే కళ్ళ ముందరుంటావే, దాని కలలేమో చదవనంటావే, చుట్టుముట్టి నాతో తిరుగుతుంటావే, నన్ను చూసి చూడనంటావే, ప్రియతమా 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 ఇది జావేద్ అలీ పాడాడు. మెరుపై మెరిసావే వరమై కలిసావే గుండె గిల్లి వెళ్ళావే ఇలాపై ఇంతవరకు చూడనట్టి అందమా ఒకసారి చూసినాక నిన్ను మరచు సాధ్యమా ఇలాంటి పాట ఇది 'సిద్ శ్రీరామ్' పాడారు. సో, సూపర్. ఇలాంటి మంచి సినిమాలున్నాయి గూడా పాటలున్నాయి గూడా ఒక్కోసారి రాంగ్ టైమ్ రిలీజో లేకపోతే అవ్వాల్సినంత కాకపోవడం వల్ల శ్రమ వృధా అయిపోతుంటది. ఇంకా అప్పుడు కొంచెం ఎంతొద్దన్నా బాధుంటది. అంటే ఇప్పుడు మీతో పాటు ఇప్పుడు కాంటెంపరరీ మ్యూజిక్ డైరెక్టర్స్ 'దేవిశ్రీ ప్రసాద్' కానివ్వండి, 'చక్రి' గారు, 'ఆర్‌పి పట్నాయక్' గారు వీళ్ళతో పోల్చితే మీరు కొంచెం డిస్కంటిన్యూగా ఉంటూ ఉంటారు. అదే మేడం. అదే జరుగుతుంది. అంటే నాకు హిట్ పడ్డ ఏంటి తర్వాత అసలు లోపం ఎక్కడుందని మీరు అంటే అనుకుంటారు? 2 వైపులుంటది మేడం. నాకు అంటే దాంట్లో కొంచెం గుడ్ లక్ అనేది గూడా ఒకటుంటది మేడం. ఇప్పుడు హ్మ్. లక్ కూడా మన దగ్గర ఒక్క టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదండి. హ్మ్. అంటే దానికి తోడు సరైన ప్రాజెక్ట్ పడాలా. మనకు ప్రాజెక్ట్ పడితే కదా మేడం నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి. నీకు ప్రాజెక్టే పడకపోతే మన దగ్గర విషయం ఎట్లా బయటకొస్తది? సో, అది నాకు రైట్ టైమ్‌లో దొరకట్లేవు. కంటిన్యూయస్ హిట్స్ ఉంటేనే పెద్దవాళ్ళ దృష్టికెళ్తది. పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ ఒక పెద్ద నిర్మాతో, పెద్ద హీరోనో, పెద్ద డైరెక్టరో మనం ఆ రేంజ్‌కెళ్తాం. ఒక హిట్టొచ్చి అది వినబడినట్టయితే అక్కడికే ఆగిపోద్ది. సో, మనము పెద్ద రీచ్ కావడానికి కొంచెం అడ్డంకి అవుతది. అదే కంటిన్యూయస్ హిట్స్ పడాల. అప్పుడు డెఫినిట్‌గా మనం వేరే స్లాట్‌కెళ్తాం. పెద్ద మన మ్యూజిక్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. అంటే ఇప్పుడు మీరు ఈ ట్రెండ్‌కి తగ్గట్టు ఫాలో అవుతున్నారా? తప్పకుండా ఫాలో అయితాం మేడం. ఎందుకంటే అది అది లేకపోతే ఇన్ని రోజులు నేను ఆహ్, మీ మీరు నన్ను ఇంటర్వ్యూ కూడా చేయరు కదా! ఇప్పుడు ఓహ్! ఆ ట్రెండ్ ఫాలో కాలేదనుకోండి, మనం ఎప్పుడూ ఔట్‌డేటెడ్ అయిపోతాం. మనల్ని జనాలు మర్చిపోతారు. ప్రొడ్యూసర్స్ కూడా మర్చిపోతారు. డెఫినిట్‌గా మేము ఫాలో అవ్వాలి.
ఇక్కడ ఉండాలి అంటే ఆ ట్రెండ్ చూడాలా. ఈ మధ్య ఎక్కువ అంటే నేను సినిమాలే ఎందుకు వై డోంట్ వి డూ ఆల్బమ్స్, మంచి ఆల్బమ్ చేస్తే మళ్ళీ మనం వినడానికి అవకాశం ఉంటది గానీ, బ్యూటిఫుల్ ఆల్బమ్స్ కూడా చేసుకున్నా. ఈ మధ్య ఒకటి హ్మ్. నేనే నువ్వు నువ్వే నేనై ఉండిపోవాలంట, నీ తోడల్లే నీ నీడల్లే జంటై ఉండాలంట, నేనే నువ్వే నేనై ఉండిపోవాలంట, నీ తోడల్లే నీ నీడల్లే జంటై పోవాలంట, నా బుట్ట బొమ్మ నన్ను చుట్టుకోమ్మ, ఇట్టాగే నీతో ఉండాలి జన్మ, నా బుట్ట బొమ్మ నన్ను చుట్టుకోమ్మ, ఇట్టాగే నీతో ఉండాలి జన్మ. ఇట్లా వావ్! చాలా బాగుందండి. వింటుంటే ఆ పాట నా కోసం రాస్తారని అయ్యో అలా అనిపించింది. రియల్లీ అమ్మాయిలకి చాలా బాగా నచ్చుతది. ఇట్లా ఏంటంటే మనం ఎక్కడ డిసప్పాయింట్మెంట్‌కు స్కోప్ ఇవ్వద్దండి. యెస్. ఇక్కడ అన్నీ ఇప్పుడు మనం దొరికిన ప్లేస్‌లే బంగారం దొరకకుండా దొరుకుతదా? దానికోసం వెతకాలి. అయితే మీకన్నీ తెలుసు. మరి లైమ్ లైట్‌లోకి రావడానికి మీరు ఎలాంటి ప్లాన్స్‌తో ఇదే మేడం ముందుకొస్తారు? మంచి ఆల్బమ్ చేయాలి. మనకు బయట నుంచైనా ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కడెక్కడో రిమోట్ ప్లేస్ నుంచి 'ఔరా' అనే మ్యూజిక్ ఇస్తున్నారు. ఒక యెస్. బొంబాయి రాను నేను బొంబాయికి రాను. రాను అది బొంబాయికి రాను. సినిమా యెస్. కంటే ఎక్కువ వ్యూస్‌ని సంపాదించేసుకుంది. యెస్. సో, ఎక్కడి నుంచైనా టాలెంట్ మనకంటూ ప్రూవ్ చేసుకోవడానికి కావాలంటే చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు మంచి అట్లా మాస్ పాటలతో వస్తారా ఇక ముందు? బ్రహ్మాండమైన మాస్ పాట. దీంట్లో కూడా మంచి మాస్ పాట చేశాం. హ్మ్. దాంట్లో అంటే రిస్క్ అంటే మీరు అడిగారు కదా! రిస్క్ డైరెక్షన్ చేశారంటే అనుకోకుండా 16కు సీక్వెల్ కన్నా చేస్తే బాగుండు అనిపించి ఒక్క సినిమా డైరెక్ట్ అటెంప్ట్ చేశానండి. బట్ ఫ్యూచర్‌లో ఐ యామ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ దట్ ఆ జోనర్‌కెళ్ళను. ఇక్కడ ఎందుకంటే ఒక చిన్న డౌట్. చెప్పండి. యెస్. చెప్పండి. ఆ మూవీ 2003 అనుకుంటా. 'రిస్క్' అనుకుంటా కదా? ఆ! యెస్. ఇంకా డైరెక్షన్ వైపు వెళ్లారు. రిలీజ్ అవ్వలే. ఇప్పుడు వాలంటైన్స్ డేకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. మేబీ. మీ పాటలతో మేము ఎంటర్‌టైన్ అవుతాము. మెలోడీ సాంగ్స్ ఉంటాయి. మంచి మంచి హృదయానికి హత్తుకునే పాటలుంటాయి. ఒకటా రెండా అసలు. అలాంటి పాటలతో మైమరిపించే మీరు మమ్మల్ని సడెన్‌గా డైరెక్షన్ వైపు అడుగుపెట్టారు. ఆ! తర్వాత మళ్ళీ ఏంటి? అది కూడా ఏంటంటే దాంట్లో మంచి మ్యూజిక్ ఇద్దామనే కదా! అంటే ఇప్పుడు కొన్ని పాటలు నేనేమనుకుంటా అంటే, అబ్బా! ఇట్లా విజువల్ చేస్తే బాగుండేదేమో, ఇట్లా సెల్యులాయిడ్ చేస్తే బాగుండేదేమో అని కొన్ని చిన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మేము పాటలు చేసేటప్పుడు. హ్మ్. అవి ఒక్కోసారి ఫుల్‌ఫిల్ కావు. అంటే వాళ్ళు మేము అనుకున్నట్టు ఎందుకు చేస్తారు? యెస్. ఆయన ఆలోచనలతో ఆయన చేస్తారు గానీ, నేనేమనుకున్నాను ఆయనకి అవసరం కదా! ఇప్పుడు డైరెక్టర్ గారికి. దీంట్లో నేను చేసుకోవచ్చేమో అనే చిన్న ఆశ ఉండే. అయినా చేయలేమండి. ఇక్కడ అంతా బడ్జెట్ బ్యారియర్స్. మనం బడ్జెట్ ఇంత పెట్టుకొని ఇంత వంట వండేద్దామంటే కుదరదు. సో, కొంతవరకైతే సాటిస్ఫై అయ్యా పాటల విషయంలో. నేను చేసిన పాటలు. దీంట్లో బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి పాడా నేను. ఏంటండి అది? చూపులతో చంపొద్దే మత్తేదో చల్లొద్దే, నీ స్టైల్‌కు బానిసలను అల్లుకుపోవద్దే, ఎంతో మందిని చంపేటి కనిపించని నీ నవ్వే, ఎంతో మందిని బతికించే ఆ ఆక్సిజన్ నువ్వే, నీవే ని 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 నీవే, నీవే నా గర్ల్ ఫ్రెండ్ అయిపోవే, నీవే నీ బాయ్ ఫ్రెండ్ చోటీవే అని ఒక సాంగ్ పాడా. అంటే దీంట్లో మంచి మ్యూజికల్ సినిమా ఇది. 16స్ అంటే 16స్‌ను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా. అంటే అది పెద్ద హిట్ అయింది. లక్కీగా 16స్ మళ్ళీ మంచి మ్యూజికల్ బ్లా బ్లాక్ బస్టర్ అది. దానికంటే దాంట్లో నుంచి ఒక్క పాట పాడరా? తప్పకుండా పాడదాం. దాంట్లో యాక్చువల్‌గా చిన్న విషయం చెప్పాలా? దాంట్లో సూపర్ డూపర్ హిట్ అయిన పాట దేవుడు వరమంది వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. అయితే ఇప్పుడు సీక్వెల్ అని చెప్పాను కదా! హ్మ్. ఏది 'రిస్క్' హ్మ్. దీంట్లో లిరిక్ ఇదే, ట్యూన్ వేరు. సేమ్ పాట. మళ్ళీ దేవుడు వరమందిస్తే మీరు చూస్తున్నారు. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే, టింగ్ డింగ్ డింగ్, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే, కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం, తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం, నా ఊపిరి చిరునామా నువ్వే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. ఇట్లా చేశాను. ఓహ్!
సో చాలా ఇప్పుడు డైరెక్షన్ అనేది అప్పుడు తప్పని పరిస్థితిలో నేను వేరే వాళ్ళతో ప్రయోగం చేసినా నేను ఏదైతే సెల్లాడు అనుకున్నా అది జరగక నేను చేయాల్సి వచ్చింది. ఫినిష్ అయిపోయింది. ఈ వాలంటైన్స్ డేకు మీకు ప్రజెంట్ చేయబోతున్నా. ఇక నెక్స్ట్ జర్నీ ఏంటంటే ఓన్లీ మ్యూజిక్. మ్యూజిక్ తప్ప ఏం లేదు. ఇంకా డైరెక్షన్ వైపు అయితే అడుగు పెట్టారు ఇంకా. హిట్ అయినా చేయాలి. ఎందుకంటే సత్యాగ్రహి వ్యూవర్స్, డైరెక్షన్ వైపు అడుగు పెట్టానన్న గంటాడి కృష్ణ గారు. ఇది వాటి బ్రేకింగ్ న్యూస్. పెట్టండి, హ్యాపీ బర్త్డే. ఎందుకంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ. ఎందుకంటే నేను బాగా ఇష్టపడి నేను ప్యాషన్గా ఫీల్ అయ్యేది మ్యూజిక్ ఫీల్డ్ అండి. అది ఏదో అతిథిలాగా చేసాం, అతిథిలాగే వెళ్ళిపోవాలా, అంతేగాని దాంట్లో ఉండి ఇదేదో సరే. ఇప్పుడు ఇఫ్ దే డిమాండ్, ఇప్పుడు నా మ్యూజిక్ కూడా సపోర్ట్ చేస్తుందంటే అప్పుడు ఏమన్నా పునరాలోచిస్తానేమో. అంటే ఈ సినిమా డైరెక్షన్ కూడా చేసి నా మ్యూజిక్ డబుల్ ప్లస్ అవుద్ది అనుకుంటే దెన్ నేను ఒకసారి థింక్ చేస్తాను. అంతేగాని ఎక్స్క్లూసివ్ డైరెక్షన్ మాత్రం ఇట్ ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆల్రెడీ. ఇప్పుడే కాదు, రేపు రిలీజ్ అయిన తర్వాత అయ్యో హిట్ అయింది కదండి, సూపర్ హిట్ అయింది కానీ మీరు చేసేస్తారా అంటే నో. నాకు మ్యూజిక్కే నేను నా ఆశాశ్వాస మ్యూజిక్ మేడం. అది తప్ప వేరేదేది చేయదలుచుకోలేదు, చేయను. ఇప్పుడు మీరు ఇంతకు ముందు నుంచి అంటూ ఉన్నారు 16, సంపంగి మంచి సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు మీరు ఆ మూవీస్కి. అలాంటి జోనర్లో ఉన్న మూవీస్ అంత మంచి మ్యూజికల్ హిట్ ఈ ఇయర్లో మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? 100% రిస్క్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. 8 పాటలు 8 ఆణిముత్యాలే అని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఫీల్ అవుతారు. అంటే ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. అంటే ఆల్రెడీ దీంట్లో సిద్ శ్రీరామ్ పాటకు ఆమోద ముద్ర వేశారు. అందాల బొమ్మ అపరంజివమ్మ నువ్వు లేని జన్మ నాకెందుకం నీ కొరకే నన్ను పుట్టించే బ్రహ్మ, ఈ పాట ఉంది ఒకటి. సొగసుకే సోకు నేర్పే ఓ చిన్నదానా నీ నడుము మడతకే మతి జారిపోయనమ్మా, ఓ చూపుతో శృంగారం అందించు భామా, ఎన్ని జన్మలైనా నే వేచనమ్మా, కోపమా ఓహో ప్రియతమా, వయ్యారమా వరమీయవా లాంటి మంచి పాటలు ఉన్నాయి. మాస్ ఉంది, క్లాస్ ఉంది, అన్ని యూత్ ఫుల్ థింగ్స్ కావాల్సిన ఉన్నాయి మేడం దాంట్లో. అంటే 16కి సీక్వెల్ లాంటి సినిమా, అందుకు అటెంప్ట్ చేశా. రైట్. మీరు ఒక గీత రచయితగా గుడి గంటలు మోగిన వేళ మది తొందర పెడుతోంది, ఇంత మంచి మంచి పాటలు రాశారు, ఎందుకని ఆపేస్తున్నారు? అంటే లేదు మేడం, ఇప్పుడు అన్ని కత్మిసామే. రైటర్ ఎంత రెస్పాన్సిబుల్ జాబో మ్యూజిక్ డైరెక్టర్ అంతే రెస్పాన్సిబుల్ జాబ్. అట్లాగే సింగర్ అంతకంటే అన్ని జాబు. ఇప్పుడు ఒకసారి మ్యూజిక్ అన్న తర్వాత లిరిక్ తీసుకున్నా అనుకోండి, అంటే 2 పడవల మీద కాలవుతుంది. ఇది కూడా చాలా మనసు పెట్టి చేయాల్సిందే. రెండిట్లో ఏదో ఒక దానికి అన్యాయం జరుగుద్ది. అందుకని ఒకటి పూర్తిగా వదిలేస్తే ఒక దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయొచ్చని. నాకంటే ఇష్టం మ్యూజికే కాబట్టి దాన్ని పక్కకు పెట్టా. అంటే మీరు సక్సెస్ అయ్యారు కదా, అంటే ఇప్పటికీ మేము గుర్తుపెట్టుకునే ఎంత బాగుంటాయి ఆ పాటలు. అయితే నేను రాసే మ్యూజిక్ చేసే పాటలకు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటా. అంటే అంటే వేలు పెట్టడం కాదు, వాళ్ళకి ఏదన్నా సాహిత్యపరంగా కొంచెం అవసరం అనే చోట నేను వాళ్ళకు సలహా ఇస్తుంటా, కానీ ప్రెషర్ చేయను. ఇట్లా ఉండాలి, ఇదే ఉండాలి, ఇంత బాగుంది, ఏదో రాసింది బాగుంది కాదు. వాళ్ళకు కూడా ఆ పాట 100% సాహిత్యం వచ్చిందా లేదా చిన్న క్రాస్ చెక్ చేస్తాను. నేను మళ్ళీ రాయడం అంటే రాస్తున్నా, కానీ అక్కడక్కడ వాళ్ళకి సలహా ఇవ్వడం, కానీ ప్రత్యేకించి వేరే సినిమాలకు రాయట్లేదు. ఎలా వచ్చింది మీకు అలవాటు? అంటే మీరు సివిల్ ఇంజనీర్గా చేశారు, మ్యూజిక్లో మీరు మాస్టర్స్ చేశారు, ఈ రాయడము అంటే ఎంతో సాహిత్యం తెలుసు. అదేం లేదు మేడం, సాహిత్యం తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అట్లా అంటే ప్రతి పిహెచ్డి చేసే వాళ్ళు రచయితలు అవ్వాలి ఏమీ లేదు. నేను ఓన్లీ తెలుగు మీడియము ఇంటర్మీడియట్ వరకు చేసా, తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళా. ఇది ఆ జిజ్ఞాస అంతే, అది సుకృతంగా రావాల్సిందే, కానీ దాని గురించి వెంపర్లాడితే రాదు మేడం. అది ఒక క్రియ వచ్చేస్తుంది అంతే. అది నాకు రాయాలి అని ఉన్న దాన్ని ప్యాషన్గా పెట్టుకుంటూ వస్తుంది. లేదు అని దాని గురించి నేను కష్టపడి దాని గురించి ఏదో కసరత్తు చేస్తే అప్పుడు వస్తుంది, కానీ స్వతహాగా వచ్చిన దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అది మ్యూజిక్ డైరెక్షన్ కూడా అంతే మేడం. మ్యూజిక్ డైరెక్షన్ అది ఒక పర్సన్కి ఉండే ఇన్బిల్ట్ ఉండే ఇది అనమాట. అది కళ.
అది దేవుడిచ్చిందనండి, ఇంకేమన్నా అనండి. అంతే. నేను దేవుడిచ్చిందని నమ్ముతా. ఎందుకంటే ఇప్పుడు నేనేమో దాని గురించి ఏం ప్రయోగాలు చేయలేదు. నేను ఈ పాట రాస్తా అనుకోలేదు. నాకు నా ట్యూన్‌లకు నేను లిరిక్ రాసుకోవడం అలవాటు. ఇప్పుడు నేను ఏదో ట్యూన్ అనుకుంటా మేడం. అంటే ఏమి లేకుండా ఏ సినిమాకి చేయకుండా కూడా నేను ట్యూన్స్ చేసుకున్నా. హ్మ్. అలాంటి పాటే ఆహ్, మోహన్ బాబు గారి 'పోస్ట్ మ్యాన్'కెళ్ళింది. ఏం పాట అచ్చ అది? తెనుగుల పదారణాల కోమలాంగివే చెలి సాయంత్ర సంధ్య వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే ఆనతివ్వగా నా నా మోహనాన మోహనాని హారతవ్వనా ప్రియా. ఇట్లా ఏంటంటే అప్పుడు ట్యూన్స్ చేసుకుని రాసుకునేవాళ్ళం. ఎంత అప్పుడు గొప్ప మెల్లిమెల్లిగా పాటండి. మెల్లిమెల్లిగా ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు ఒక పాట వచ్చిందంటే ఇంతకంటే బాగా రాస్తే బాగుండు కదా, ఇంతకంటే బాగా రాస్తే బాగుండు కదా అని ఒక చిన్న కాంపిటీషన్ స్పిరిట్ ఒకటి అయింది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేష్ అనే సినిమాలో డబ్బుల మీద ఒక సాంగ్ వచ్చింది. అప్పటికే మన చంద్రబోస్ గారు అద్భుతంగా డబ్బుల గురించి ఒక పాట రాశారు. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే, తళ తళ తళలాడే నోటు తీర్చును లోటు, పెళ్ళ పెళ్ళ పెళ్ళలాడే నోటు పెంచును వేటు, బోల్ మేరే భాయ్ ఈ నోటుకు జై అనే పాట ఉంది. మళ్ళీ సేమ్ వచ్చింది నాకు. అంటే అప్పుడు నేను రైటరే. హ్మ్. అప్పటికి నేను ఇంకా మ్యూజిక్ లోకి రాలే. అంటే మ్యూజిక్ స్వతహాగా చేయలే. ట్యూన్స్ చేసుకోవడం అలవాటు అట్లా చేసుకుంటూ పాటలు రాస్తున్నా. హ్మ్. సో అప్పుడు ఏం రాయాలి? ఇప్పుడు ఆల్రెడీ అల్టిమేట్‌గా రాసేసారు ఆయన. ఇప్పుడు ఏ జోనర్ ఎతుక్కోవాలని చెప్పి అంటే ఒక చిన్న కాంపిటీషన్ ఫీల్ అయ్యి మనకు మంచి సాహిత్యం రావడానికి అలాంటి పాటలు ఉపయోగపడతాయి. హ్మ్. ఆయన రాశారు. దానికి ట్యూన్ ఇది. హ్మ్. తన్నె నానే నానే ననె నానే 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 ననె ననె నానే నానే నన్నన్నే నానే నానే తనె నానే వందే మాతరం గారు మ్యూజిక్. ఏ రాయాలి అనుకుంటే ఒక ఫిలాసఫికల్ టచ్‌లో రాసా. అసలు అసలు మనీ అనేది సృష్టించింది నువ్వు. దానికి సృష్టికర్తవే నువ్వు. దానికే బానిసవైపోతున్నావు. పుట్టే కాలం నుండి పాడెక్కే కాలం దాకా పైసా ఉంటే తిండి లేకుంటే నడవదు బండి. పక్షుల్లో లేది పైసా, పశువుల్లో లేది ధ్యాస, ప్రకృతితో లేదే వరస, పంచభూత మెరుగని పైసా, నీతో తెగ స్నేహం చేసి నీ అంతు చూసే పైసా. ఇట్లా ఒక వెర్సటైల్ టచ్‌లోకి వెళ్ళా. డెఫినెట్‌గా ఆ ఇయర్ మంచి పాట అయింది. ఇప్పుడు మీరు 'సంపంగిలో' పాడిన పాటలు అవి మ్యూజిక్ అందించారు గదా! చాలా సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. సంపంగి రెమ్మ పూబంతి కొమ్మ నచ్చావే ఒక్కసారి పాడరా? ఉన్నికృష్ణ గారు 6 అవర్స్ పాడారండి. అబ్బా! నాకు చాలా చాలా ఇష్టం. అంటే ఎంత పేషెన్స్ ఉంది ఆయనకి. అంటే ఇప్పుడు నేను చాలా ఫస్ట్ బిగినింగ్ డైరెక్టర్. నాకు అంత టైం ఆయన కేటాయించాల్సిన అవసరం లేదు. ఆయన చాలా పీక్స్‌లో ఉన్నారు. అప్పటికే రెహమాన్‌కు వాళ్ళకందరికి పాడేసి. సో, ఆ పాడిన ట్యూన్ నాకు నచ్చి ఆయన ఈ మేబీ గివెన్ అంత టైం ఇచ్చుంటారు నాకు. సంపంగిరెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా ఆ నవ్వుల్లో నా ఉన్నాయెన్నో అర్ధాలోయమ్మా సంపంగిరమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా ఆ అబ్బా! ఎంత గొప్ప పాటండి. ఈ పాట వింటుంటే హార్ట్ లబ్ డబ్ లబ్ డబ్ అంటున్నట్టు. ఆ! థ్యాంక్ యూ అండి. అదే కాకుండా ఈ ఈ మూవీలో ఇంకో పాట అదేంటి అందమైన కుందనాల బొమ్మరా 'బొమ్మరా' చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా నిన్ను చూస్తే నిన్ను చూస్తే రోజు రోజు నాకు పండగేనమ్మా పండగేనమ్మా నచ్చావే బామ నువ్వే నువ్వే నా నా ప్రేమ ప్రేమ వేసావే నాపై ఓ మంత్రం అయ్యాలే అయ్యాలే నీకే నీకే దాసోహం. దాసోహం ప్రియా నీ నవ్వే నా సొంతం. ఇలాంటి పాటలు
వావ్! అందులో ఒక మీనింగ్‌ఫుల్ సాంగ్ ఉంటదండి. ఇప్పటికీ ఆ పాట వింటే ఏడుపొచ్చేస్తది. గుండెనెందుకిచ్చావురా అబ్బో! గుండెనెందుకిచ్చావురా ఆ వరకపల్లి సాంగ్ యాదగిరి అండి. గారండి అది రాసింది. మంచి సాహిత్యం ఇచ్చారు. చాలా మంచి సాహిత్యం ఇచ్చారు. అసలది దాంట్లో రాసిన ప్రతి మాట మనతో మాట్లాడుతున్నట్టే. ఆ హ్మ్. దేవుడిని మనం అడుగుతున్నట్టే. చాలా బావుంటదండి. రియల్లీ మీరు సింగర్‌గా చాలా పాటలు పాడి ఉంటారు. అండ్ మెలోడీ సాంగ్స్ అంటే గూడా మీకు చాలా ఇష్టం. ఏదైనా ఒక మాస్ సాంగ్ మా హ్మ్. కోసం. దాంట్లో ఉందండి. పంటేస్తే గాని తెలియలేదురా మామో, ఆ! నాకు సైటేసే వయసొచ్చిందని నిక్కరేసిన వీడు మేలు గదా బావో, ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలాంటి పాట ఒకటి చేశాను. రీసెంట్ కూడా దీంట్లో చేశానండి ఒకటి. ఒక డబ్బా పౌడర్ వేసిన గాని వేస్ట్ రా బ్రదరు, నిన్ను చూడదు ఫిగరు, ఫాస్ట్ రా బ్రదరు, మారిపోయెను వెదరు, నువ్వు జీన్స్ వేసిన గాని ఇన్ షర్ట్ వేసిన గాని నీలో విషయం అంటూ ఉండాలిరో, ఇలాంటి అన్ని చేస్తూనే ఉంటామండి. నిజమే గదండీ! ఏం చెప్తుర్రు, ఏం చెప్తుర్రు. అబ్బా! భలే పాట చెప్పారండి మీరు. అంటే ఆ! అసలు విషయం ఏంటి అని అడుగుతాడు వాడు. ఆ! విషయం అంటే ఏం లేదురా, ఉండాలంట మగువకు నచ్చే గుణము, అప్పుడే కలుగును నీకు ప్రేమ యోగము, చూడదు ప్రేమ నీలో అందచందము, స్వచ్ఛమైన మనసేలే ప్రేమ కందము, ఏదో రంగాన టాలెంటే ఉంటే, ఏదో రంగాన టాలెంటే ఉంటే ఆటోగ్రాఫ్లంటూ అంటుకుంటారు, ఒకరు కాదు వందలు కాదు వేల సంఖ్యలో ఐ లవ్ యు అంటూ ఎస్ఎంఎస్లు పంపేస్తారు, నువ్వు తెలుసుకోరనేస్తం ఇది యూనివర్సల్ సూత్రం, నీ ప్రేమకప్పుడు కలుగును మోక్షం. అది. ఏమి అసలు ఎంతసేపు విన్నా వినబుద్దవుతుందండి మీతో. నిజంగా మీరు పాడుతూ ఉంటే ఆ లోకంలోకి వెళ్ళిన ఫీలింగొస్తోంది. థ్యాంక్ యూ అండి. నిజంగా సింగర్‌గా మీకు తృప్తినిచ్చిన పాటేంటి? వైఫ్‌లో ఒక పాట పాడాను. నేస్తమా నీ చిరునామా, హ్మ్, నేస్తమా నీ కళ్ళల్లో కన్నీరే తెలుసా, నీ తోడల్లే నేనుంటానే, ఎవరు ఏమైనా నాను నువ్వేను, సాహిత్యం గుర్తులేదు. ఆ పాట బాగా ఇష్టం. మీరు పాటలు పాడతారు అండ్ పాటలు రాస్తారు. ఇప్పుడైతే రాయను అని అంటున్నారు. సో, పాడడం అనేది ఎక్కువ ఎంజాయ్ చేస్తారా మీరు? మ్యూజిక్ అందించిన దానికి ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? మ్యూజిక్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను మేడం. లేకపోతే అంతేనా? నాకు చాలా పాటలు అంటే చాలా వినబడేవి కదా మీకు. హ్మ్. అంటే ఇంకొక చిన్న శాపం ఒకటుందండి. అది ప్రస్తుతం, అప్రస్తుతం తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ పాడితే అంటే మేమే ట్యూన్స్ అన్నీ వినిపిస్తాం కాబట్టి, వాళ్ళు కొంచెం మొనాటనస్ ఫీల్ అయితారు మా వాయిస్. ఓల్డెన్ డేస్ లాగా ఒక ప్లేస్‌లో 100 30 రోజులు, 40 రోజులు సిట్టింగ్స్ ఉండవు ఇప్పుడు. ఓన్లీ వాళ్ళ ట్యూన్ సిట్యుయేషన్ చెప్పడం, నేనేదో ట్యూన్ వాళ్ళకి పంపించడం, అది వినడం, ఓకే చేయడం. ఇది ప్రాసెస్. ఇంతకుముందులా అలా లేదు. వాళ్ళ ఆఫీస్‌లో వెళ్ళడం, లేకపోతే ఏదైనా సిట్టింగ్ ప్లేస్‌లో కూర్చొని ట్యూన్స్ వినిపించేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రక్రియ లేదు. మీరు కంఫర్ట్ ఫీల్ అయిన సింగర్స్ ఎవరైనా ఉన్నారా? మీ మ్యూజిక్ డైరెక్షన్‌లో? అందరి దగ్గర నుంచి రాబట్టుకుంటారండి. హిందీ వాళ్ళంటే వాళ్ళకి భాష రాకపోయినా బాగా తాపత్రయపడతారు. అంటే అది నేను తీసుకురావాలని. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, దీంట్లో 'జానకి వెడ్స్ శ్రీరామ్‌లో' జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే సూర్యుడు అనే పదం తెలవదు ఆళ్ళకి. ఆ సూర్యుడు రాదు పదం వాళ్ళకి. అయినా సరే వాళ్ళు బాగా దే వాళ్ళు ఎఫర్ట్ పెడతారు బాగా రావడానికి. హ్మ్. అంటే సింగర్స్ అంతా కంఫర్ట్‌గానే ఉంటారండి. కొందరు అంటే బాగా రాయరు గానీ, ఎక్కువ కష్టపడాల్సొస్తది. ఇప్పుడు వేరే వేరే భాషల్లో కూడా మీరు మ్యూజిక్ డైరెక్షన్‌కి సిద్ధమేనా? ఆహ్, చేశానండి. ఇప్పుడు కన్నడలో 3 సినిమాలు చేశా. 'ఉపేంద్ర' గారితో ఉపేంద్ర సంథింగ్ గారితో ఆ! చేశా. అది 'శ్రీమతి' అని. హ్మ్. 'శ్రీమతి' ఒకటి 16థ్ అక్కడ వాళ్ళు డబ్ చేసుకున్నారు. హ్మ్. తర్వాత ఇప్పుడు ఒక సినిమా సైన్ చేయబోతున్నా. చూడండి. అది ఆల్రెడీ స 'శ్రీమతి' మంచి మ్యూజిక్ వచ్చిందండి. సో హ్మ్. హ్మ్. ఈ మధ్య మీ గురించి ఒకటి విన్నాము. అది మేము చెప్పడం కంటే
మీరు చెప్తే బాగుంటుంది. అదే సినిమా డైరెక్షన్ గురించే నేను చెప్పదలుచుకుంది. డైరెక్షన్ మీరు అడుగుతారు. అది ఎట్లాగో ముందే అడిగేశారు. అది ఇలా మీరు హైడ్ చేసి అడుగుతారు అనుకుని మీరు ఓపెన్‌గా అడిగారు. డైరెక్షన్ అంటే ఆ టైంలో అంటే నేను అటెంప్ట్ చేశానండి వేరే ఇద్దరు మా తెలిసిన వాళ్ళతో. అంటే నేనేదైతే లైన్ లోపట అనుకున్నానో మనసులో అది రావట్లేదు. అవుట్‌పుట్ రాక ఇంక నేను మెగాఫోన్ పట్టుకోవాల్సొచ్చింది. హ్మ్. అంతే అదేం లేదు. అదే కొత్త విషయం మీకు. డెఫినెట్‌లీ ఈ వాలంటైన్స్ డేస్‌కి 100 తప్పకుండా ప్లాన్ చేస్తున్నాం రిలీజ్‌కు. విల్ సీ. అంటే ఫ్యూచర్‌లో మీ దగ్గర నుంచి సొంతంగా ఆల్బమ్స్ వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా 100% ఉన్నాయి. ఉన్నాయి. అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 3 రెడీ ఉన్నాయండి. హ్మ్. లాంచ్‌కి రెడీ ఉన్నాయి. హ్మ్. ఇంకో 2 పాటలు అవుతున్నాయి. ఈ ఇయర్‌లోనే ఈ అవన్నీ. ఇయర్‌లోనే అవుతాయి. హ్మ్. తప్పకుండా అన్నీ ఇంకా కూడా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఆల్రెడీ 3 సినిమాలు రెడీ ఉన్నాయండి. ఏదో ఒకటి 'బర్బారికుడు', ఒకటి 'దక్షిణ కాళి', ఒకటి 'అమ్మవారి మీద' ఒకటి అయింది. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టుగా 'సంపంగి 16 కోవలోకొచ్చేది 'దోబూచులాట' అని ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉందండి. హ్మ్. దానికి ఉంటది. అంటే కొంచెం చూజ్‌గా వెళ్తున్నాం. అంటే ఇంకా ఒక హిట్ పడితే గాని మన బండి టేక్ ఆఫ్ ఎక్కువ అందుకోదు. అందుకని హ్మ్. 16 తోటి అది ఫుల్‌ఫిల్ అవుద్దని నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మొన్నటి రీసెంట్ సినిమా వరకు హిట్ సాంగ్స్ ఇచ్చాం. ఏది 'లెహరాయికి' సూపర్ హిట్ మ్యూజిక్ వచ్చింది. ఏం లేదు హిట్టే మేడం. దీనికి విషయం ఏంటంటే దేవుడి అనుగ్రహం. ఏ కారణమైనా హిట్ పడాలి. అది ఇప్పుడు మ్యూజిక్ బాగున్నంత మాత్రం సినిమా హిట్ అయ్యేదండి. అట్లంటే నాయన్నీ 50 62 చేశా. 50 సినిమాలు హిట్ అవ్వాల. హ్మ్. అన్నీ సమకూరాలండి ఇక్కడ. ఇప్పుడు కథ బావుండాలి, కథనం బావుండాలి, డైరెక్షన్ బావుండాలి, డేట్ ఆఫ్ రిలీజ్ కూడా బావుంటేనే సినిమా హిట్ అవుద్ది. ఆ హిట్ అయినప్పుడే మాకు టేక్ ఆఫ్ పైకి గాల్లో ఎగురుతాం. అంతవరకు ఎగరలేం. ఇప్పుడు ఈ సంక్రాంతికి ఏదైనా సాంగ్ వస్తుందా మీ దగ్గర నుంచి? లేదండి. సాంగ్ నేను ఇప్పుడు సినిమా ప్లాన్ చేసుకున్నా కదా! అది రిలీజ్ కోసమే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నా. అందుకే అయితే అన్ని లవ్ సాంగ్స్ ఉంటాయా ఎక్కువగా? లేదండి. అది అంటే కాన్సెప్టే ర రకరకాల సాంగ్స్ ఉన్నాయి దాంట్లో. మాస్, ఆ! మెలోడీ. మాస్ మాస్ మసాలా ఉంది. ఓహో! మాస్ మసాలా ఉంది. అన్ని రకాల పాటలున్నాయి దాంట్లో. ఆ! ఓకే. మరేంటి సంక్రాంతికి మీ ప్లానింగ్స్ ఏంటి? యాక్చువల్‌గా ఒక షో అనుకున్నాము. ఆ! బట్ ఎర్లీ అయిపోయింది. మళ్ళీ నేను అటు డైవర్ట్ అయితే సినిమా రిలేట్ అయితుందని అది ఆఫ్ చేసా. ఏదైనా ఉంటే ఉగాదికి మంచిది ఏదైనా ప్లాన్ చేస్తాను. హ్మ్. పండగకి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఎవ్రీ ఇయర్? నేను అంటే పండగొచ్చిందని ఊర్లో ఏమి వెళ్ళే అవకాశం లేదండి. మాకు ఏవో ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఉంటూనే ఉంటాయి. హ్మ్. మళ్ళీ వెళ్తే అది పోస్ట్‌పోన్ అయిపోతాయి. కె ఖమ్మం దగ్గరే గదండీ! ఖమ్మం దగ్గరే కానీ ఫ్యామిలీతో స్పెండ్ అక్కడెళ్తే చేయాలి. అక్కడికెళ్తే అలా ఎళ్లి ఇలా రావడం కుదరదు. మినిమమ్ 3 డేస్ కేటాయించాలి. 3 డేస్ అంటే మనకేదో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఉంటాయి. ఇంక వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఏదో మాది ఎట్లా ఉంటదంటే 24 అవర్స్ ఆన్ డ్యూటీ లాగా ఉంటది మేడం. 24 అవర్స్ ఫ్రీగానే ఉంటాం. దీన్ని బట్టి మీకు ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఫుల్ సపోర్ట్ అండి. వాళ్ళు లేపోతే ఇంత జర్నీ ఎక్కడ చేస్తామండి. హ్మ్. వాళ్ళు రెస్ట్రిక్షన్ ఉండవు మాకు. కాకపోతే వాళ్ళకి కేటాయించే టైం కేటాయిస్తే వాళ్ళని మనల్ని పట్టించుకోరు. తెలంగాణ బిడ్డగా గద్దర్ సార్ పాడే పాటలుంటాయి జూడండి. అసలు రేంజ్‌లో ఉంటాయి. అలా ఏదైనా తెలంగాణ కోసం మంచి పాట మీ నుంచి ఎక్స్‌పెక్ట్ జేయొచ్చా? అరె ధూమ్‌ధాం డప్పులతో మోగే సప్పుళ్ళు హోరా హోరీగా సాగే పాటలు గొంతులెత్తరన్నా నువ్వు దండు గట్టరన్నా ఇలాంటి పాటలు ఎన్నో చేసున్నా. నా అబ్బబ్బబ్బా! బ్యాంక్ ఒక 1000 ఉంటది మేడం. హ్మ్. నేను ఏ పాట అంటే సినిమా వచ్చిందని బ్యాంక్‌లోంచి ట్యూన్స్ వాడను. హ్మ్. ఆ టైంకు ఏయి కావాలో అప్పుడే దానికోసం క్రియేట్ చేస్తా గానీ, ఆ బ్యాంక్‌లో ఉంది దాన్ని దీనికి అన్వయించి చేయడం ఇష్టం ఉండదు. అందుకు నాకు కావాల్సినంత నా స్టోరేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఆ స్టోరీకి తగ్గ ఈ సాంగ్ కావాలి అంటే అది మీరు వినిపిస్తా అప్పుడు. హ్మ్. దానికేదో అబద్ధం అంటే కొంచెం దగ్గరుండే సాహిత్యం వేసి వినిపిస్తాం. అప్పుడు ఎంత టైం తీసుకుంటారు మీరు పాటకి మ్యూజిక్ డైరెక్షన్ అంటే చేయడానికి? దీనికి ఆ టైం బేరీ చేయలేం మేడం. అంటే హ్మ్. ఒక్కోటి నిమిషంలో అవ్వచ్చు. ఒక్కోటి వారమైనా అది ఓకే కాకపోవచ్చు. అంటే అల్టిమేట్‌గా నచ్చాల్సింది డైరెక్టర్ కాదు. నాకు హ్మ్. కాదు. హ్మ్. ఇప్పుడు ఆయన మనసులో ఏమనుకుంటారో అది నేను ఇవ్వగలగాల. అది ఒక్కోసారి 10 నిమిషాల్లో నచ్చొచ్చు. ఒక్కొక్కసారి 5 రోజులైనా నచ్చకపోవచ్చు. ఇది కంఫర్ట్ ఫీల్ అయినా అది ఇన్‌కంఫర్ట్ ఫీల్ అవ్వద్దు. హ్మ్. దాన్ని కంఫర్ట్‌గా ఫీల్ అవ్వాలి. అప్పుడే మనం
వాళ్ళకి సరిపడా మ్యూజిక్ ఇవ్వాలి. ఉమ్. అది అది నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతా. దాన్ని నేను కష్టంగా ఫీల్ అవ్వను. మళ్ళీ ఇక మీదట మీరు గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా మీ జర్నీ సక్సెస్ఫుల్ గా సాగాలని కోరుకోండి. దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా అంటే కోరుకుంటున్నాం నా ఎఫర్ట్స్ సత్యాగ్రహి. మాత్రం కరెక్టే పెట్టా. అంటే ఈ నా ఎఫర్ట్స్‌లో కూడా చిన్న లోపం ఉందండి అక్కడ. ఏంటంటే నాది వచ్చిన వర్క్‌ని మెకానికల్‌గా చేసుకొని వెళ్ళిపోవడం నాకు అలవాటయింది. ఉమ్. అది దాంతో పాటు పీఆర్ మెయింటైన్ చేయాలి, కలుస్తూ ఉండాలి. ఇవి నేను తక్కువ చేశా. ఉమ్మ్. దానివల్ల కూడా నాకు అవకాశాలు సన్నగిల్లడానికి ఈ గ్యాప్ ఏర్పడ్డది. ఇప్పుడు కలవడం మనం ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా వీళ్ళని కలిసి వాళ్ళతోటి మింగిల్ అయ్యి జర్నీ చేస్తే కొంచెం ఇంకెక్కువ మంచి ప్రాజెక్ట్స్ పడతాయి. ఉమ్. ఇప్పుడు నాకు మ్యూజిక్ ఏదైనా పని వచ్చినప్పుడు దాని వెంటనే తిరిగి అది కంప్లీట్ అయ్యే వరకు ఎటు దృష్టి సారించకపోవడం కూడా తప్పే. ఉమ్. అది కూడా చేయాలి. అది ఇప్పుడు చేస్తా. సో తప్పొప్పుల్ని అన్నిటిని బేరీజ్ వేసుకొని సో మిస్టేక్స్ లేకుండా స్టెప్స్ ముందుకు పడేలాగా ప్లాన్ చేసుకొని వస్తున్నారు. అంతే. రైట్. సో ఇప్పటి నుంచి మీకు అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఎక్స్పెక్ట్ చేసిన గోల్‌కి మీరు అతి త్వరలోనే రీచ్ అవుతారని ఆశిస్తున్నాం. సత్యాగ్రహి ద్వారా మా దర్శక నిర్మాతల దృష్టిలో పడి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. అప్పుడే కదా మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఎలాంటి ఉంటుంది. డైరెక్టర్స్ దగ్గర వర్క్ అయ్యో చేయాలనుకుంటున్నారు? బాబు! ఈ పేర్లు పెట్టకూడదండి బాబు. మంచి డైరెక్టర్స్ అంతే. వీళ్ళు వాళ్ళని కాదు. ప్రతి అంటే వాళ్ళతో భారీ బడ్జెట్ మూవీలో భారీ చేయాలనుకుంటున్నారా? హీరోలు, పెద్ద అన్ని పెద్ద. That's it. అదే అండి. తప్పకుండా అండి. మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ థ్యాంక్ యువర్ యూ. బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్తే.